robin was sitting there just singing for all that was in him. ఆ పెద్ద రాబిన్ అక్కడ కూర్చొని అలా గొంతెత్తి పాడుతున్నది. I've always loved robins. నేను ఎప్పుడు కూడా రాబిన్ పిట్టలను ఇష్టపడతాను. Now you boys out in radio land, don't shoot at my birds. రేడియో ప్రాంతాలలో ఉన్న అబ్బాయిలు నా పక్షులను కాల్చివేయకండి. See, they're my birds. మీరు గమనిస్తున్నారా? అవి 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 నా యొక్క పిట్టలు. Did you ever hear the legend of the robin, how he got his red breast? రాబిన్ గురించి ఎప్పుడైనా పురాణ కథ విన్నారా? దానికి ఏ విధముగా ఆ ఎర్రటి రొమ్ము భాగము కలిగినదని విన్నారా? I'll stop here a moment. నేను ఒక క్షణం ఇక్కడ నిలుపు చేస్తాను. How he got his red breast? There was the King of Kings was dying one day on the cross. ఆ ఎర్రటి రొమ్ము భాగం దానికి ఎలాగ వచ్చినది? ఒకానొక దినమున రాజులకు రాజు సిలువలో చనిపోతూ ఉన్నాడు. And he was suffering and no one would come to him. ఆయన వేదన పడుతూ ఉన్నాడు. ఎవ్వరూ ఆయన ఎద్దుకు వచ్చుటకు మనస్కరించలేదు. He had no one to help him. ఆయనకి సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు. And there was a little brown bird wanted to take them nails out of the cross. అక్కడికి గోధుమ రంగు పిట్ట సిలువలో నుండి ఆ చీలను లాగుటకు ఆశపడుతూ ఉన్నది. And he kept flying into the cross and jerking on those nails. అది సిలువ యుద్ధకు ఎగురుతూ వచ్చి ఆ చీలలను ఊపుతూ ఉన్నది. He was too little to pull them out. వాటిని బయటికి లాగటానికి అది చాలా చిన్నది. And he got his little breast all red with blood. దాని చిన్న రొమ్మంతా రక్తమయమైపోయినది. Ever since then his breast has been red. అప్పటి నుండి కూడా అతని లేక దాని రొమ్ము ఎర్రగా ఉంటది. Don't shoot him, boys. Let him alone. అబ్బాయిలు దాన్ని కాల్చివేయవద్దు.